తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈ రోజు ఒక విఐపిని పరిచయం చేయాలనుకుంటున్నాను. అందరికీ చాలా సుపరిచితమే, అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. డిజిటల్ బాలాజీ గాదే అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఏ మూవీ సాంగ్స్ లేకపోతే మంచి మంచి ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ గురించి మాట్లాడడమో లేకపోతే ఇంకొకరిని ఇమిటేట్ చేయడమో ఇలాంటివి కాదండి. ఇంకొకరికి ఉపయోగపడే, అది కూడా ఆన్లైన్ బిజినెస్ ఎలా చేసుకోవాలి అనే టాపిక్ మీద ఇన్స్టాగ్రామ్ లో మరి చాలా మందికి షేర్ చేస్తూ ఉన్నారు. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ మనతో బాలాజీ గారు ఉన్నారు. కొన్ని డీటెయిల్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే బాలాజీ గారు. నమస్తే స్వాతి గారు. సార్, ఇప్పటి నుంచి మనం ఇంతకు ముందు కూడా కొన్ని మీషో యాప్స్ గురించి ఇంకా వేరే వేరే ప్రొడక్ట్స్ గురించి యాప్స్ ద్వారా కొనడం అమ్మడం చూసాము. ఇప్పుడు ఏంటంటే అవే ప్రొడక్ట్స్ ని రీసెల్లింగ్ ద్వారా అమ్మడం కొనడం, అంటే చాలా మందికి మనం తీసుకోవాలంటే అది కరెక్ట్ గా ఉంటుందా లేదా, ఆన్లైన్ లో ఒక పిక్ ఉంటుంది, మనకి అది డెలివరీ అయిన తర్వాత ఇంకొకలా ఉంటుంది. జెన్యూన్ గా ఇచ్చేవాళ్ళు ఎవరు అని కొంచెం డౌట్ ఉంది చాలా మందికి. అలాంటి యాప్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే మనం ప్రీవియస్ గా మీషో గురించి చెప్పాను. మీషోలో ఏంటంటే మనం సప్లయర్స్ డీటెయిల్స్ అనేవి మనకు ఉండవు, దాంట్లో ఉంటే గానీ మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేము. ఇప్పుడు ప్లే స్టోర్ లో ఏంటంటే రీసెల్ మీ యాప్ అని ఉంది. దీంట్లో ఏంటంటే మనం ఒక సప్లయర్స్ ఉంటారు, ఫ్యాషన్ కి సంబంధించి లేకపోతే ఫర్నిచర్ కానీ హోమ్ కిచెన్ ఇట్లా ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించిన సప్లయర్స్ ఉంటారు. మనం ఏంటంటే వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నెంబర్స్ కూడా వీళ్ళు ఇస్తారు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఇంకా డీటెయిల్గా అడగవచ్చు. ఇమేజెస్ కూడా మనం ఒరిజినల్ ఇమేజెస్ అడగవచ్చు. మనం ఏంటంటే అప్పుడు ఆ ఒరిజినల్ ఇమేజెస్ మనకి నచ్చితే ఆ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి నచ్చితే ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా నచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ఆ ప్రోడక్ట్కి సంబంధించిన వీడియో కూడా అడగవచ్చు. వాళ్ళు ఏంటంటే మనకి వీడియో షేర్ చేస్తే ఆ వీడియోని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే మనం వీడియో సపరేట్గా ఎడిట్ చేసుకోవాల్సిన పని ఉండదు. వాళ్ళు ఇచ్చిన వీడియోని మనం డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎవరైనా కస్టమర్ మన ప్రోడక్ట్ నుంచి మనల్ని కాంటాక్ట్ అయితే మనం ఏం చేస్తామంటే అతని కస్టమర్ దగ్గర ఆర్డర్ డీటెయిల్స్ తీసుకుంటాం. వాళ్ళ నేమ్, వాళ్ళ ఫుల్ అడ్రస్, వాళ్ళ పిన్ కోడ్తో మన అడ్రస్ తీసుకుని ఈ రీసెల్ మీ యాప్లో మనం ఏంటంటే వాళ్ళ బదులు మనం ఆర్డర్ పెడతాం. ఇప్పుడు పర్ ప్రోడక్ట్కి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 200 ఉంటే ప్రోడక్ట్కి మనం 300గా ప్రమోట్ చేస్తాం. ఈ 100 రూపీస్ ఉంటుంది కదా, ఇది మనకి మార్జిన్ అమౌంట్గా వస్తుంది. వన్స్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత ఈ 100 రూపీస్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాల్ చేసే ఆప్షన్ ఉంది, వీడియో పంపించమని అడిగే ఆప్షన్ ఉంది అని అంటున్నారు కదా, మనం అలా అడగడానికి ఏమైనా మనం మనీ పే చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా ఏంటంటే ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్, మన 1 రూపీ కూడా పే చేయాల్సిన పని లేదు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే సప్లయర్ డీటెయిల్స్ అనేవి ఎందుకు ఇస్తున్నారంటే, ఇప్పుడు మీషోకి ఇది కాంపిటీషన్ యాప్. ఇందులో ఏంటంటే వీళ్ళు డిఫరెంట్గా ఈ ఫ్యూచర్ని తీసుకొచ్చారు. మీషోకి డిఫరెంట్గా ఉండాలని వీళ్ళు సప్లయర్ డీటెయిల్స్ని ఇస్తా, ఇంకా జనాలకి ఇంకా అవేర్నెస్ తెస్తా, ఆ ప్రొడక్ట్ గురించి డీటెయిల్స్ తీసుకుంటే ఏమైందంటే వీళ్ళు నమ్మడానికి ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఏంటంటే మనం నమ్మితే ఇంకా కస్టమర్ నమ్ముతాడు ఈజీగా. అంతే కదా, ఒక ప్రొడక్ట్ తీసుకున్నామంటే మనమే చాలా సార్లు ఫేస్ చేస్తున్నాము. మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ వేరు ఉంటుంది, మనకి డెలివరీ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ రిటర్న్ పెట్టడము లేకపోతే ఇంకేవేవో మనం చేస్తూ ఉంటాము. ఇలా కాకుండా డైరెక్ట్ గా వీడియో, అక్కడ ఈ ప్రొడక్ట్ ఎలా ఉందో అక్కడి నుంచి మనం ఫొటోస్ తీసుకుంటే జెన్యూన్ గా తీసుకునే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మంది పెరుగుతూ ఉంటారు కదా. అవునండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సప్లయర్స్ అంటే చాలా మంది ఉంటారు. మనకేంటంటే ట్రస్టెడ్ గా ఉన్న సప్లయర్స్ ని కాంటాక్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళకి రేటింగ్స్ ఇస్తారు. ఇప్పుడు ప్రీవియస్ గా ఏంటంటే ఒక 10 ప్రొడక్ట్స్ వాళ్ళు సప్లై చేస్తే ఆ 10 లో ఏంటంటే ఒక 7 డ్యామేజ్ కానీ లేకపోతే ఒక 9 డ్యామేజ్ కానీ ప్రొడక్ట్స్ ఉంటే వాళ్ళకి రేటింగ్స్ తక్కువ వస్తాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళని సెలెక్ట్ చేయకూడదు. మనం రేటింగ్స్ 4.3 అట్లా అబవ్ ఉన్న సెలెక్ట్ చేస్తే ఏంటంటే మనకి జెన్యూన్ ప్రొడక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డామేజెస్ తక్కువ ఉంటాయి వాళ్ళకి కూడా, అంటే రేటింగ్ ఎక్కువ ఉంటుంది. రేటింగ్ ఎక్కువ ఉంటే మనకి జెన్యూన్ ప్రొడక్ట్స్ వస్తాయి, మనం వాళ్ళని ట్రస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్, మనం 1 రూపీ కూడా పే చేయము. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్స్ కూడా మనం వితౌట్ ఇన్వెస్ట్మెంటే ఈ పేజెస్ అన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో కూడా దీన్ని ప్రమోట్ చేయొచ్చు. ఫేస్బుక్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, ఈ గ్రూప్స్ లో కూడా మనం ప్రమోట్ చేయొచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు రేటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి హెడేక్స్ తక్కువ ఉంటాయి అంటారు. రిటర్న్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటది. మనం ఒక 10 ప్రొడక్ట్స్ పెడుతుంటే ఒక 8 మనకి డెలివరీ అయిపోతుంది. 8 వాళ్ళకి డెలివరీ అయిపోతే మనకి కమిషన్స్ వస్తాయి. ఒక 10
ఎట్లాగైనా వాళ్ళ సైజ్ నచ్చుకో లేకపోతే ఏదైనా రిటర్న్ పెడతారు. కలర్ చేంజెస్ ఇప్పుడు రేటింగ్ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ పెడితే ఆ 10 మనకి రిటర్న్ వచ్చేస్తే మనకి మనీ ఎర్న్ చేసుకో, మన టైం వేస్ట్ అయ్యిద్ది. అవును. కాబట్టి మన టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే ట్రస్టెడ్ సప్లయర్స్ ని కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయితే మనకి ఎర్నింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే బాలాజీ గారు, మరి ఇది కూడా డెమో చూద్దామా? డెమో మనం మాట్లాడుకునే కంటే డెమో అనుకోండి, కొంచెం ఈజీగా వాళ్ళు వీడియో చూస్తూనే ట్రై చేస్తూ ఉంటారు కదా. అవునండి, కరెక్ట్. ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ప్లే స్టోర్లో రీసెల్ మీ అనే యాప్ అని సెర్చ్ చేశాను. ఇందులో ఏంటంటే మీకు ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా చూపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి మెన్ ఫ్యాషన్, ఉమెన్ ఫ్యాషన్, ఫర్నిచర్కి సంబంధించింది, హోమ్ అండ్ కిచెన్, జ్యువెలరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఇట్లా ఉంటాయి మీకు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్గా ఈ ప్రోడక్ట్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ సప్లయర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనకి ఏంజల్ శారీస్ అనే సప్లయర్కి 3957 ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా ఉన్న సప్లయర్స్ని కాంటాక్ట్ అవ్వాలి. వీళ్ళు సప్లై చేసే ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ మనకి కింద చూపిస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని రీసేల్ చేస్తే మనకి రిటర్న్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇతను సప్లయర్ ట్రస్టెడ్ కాబట్టి మనకి రిటర్న్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ మెసేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం ఏ డీటెయిల్స్ అయినా ఇక్కడ అడగొచ్చు వాళ్ళని. ఇప్పుడు నాకు ప్రోడక్ట్ వీడియో పంపండి అని అడగొచ్చు, లేకపోతే ఒరిజినల్ ఫొటోస్ నాకు సెండ్ చేయండి అని మనం మెసేజ్ పెట్టవచ్చు, లేకపోతే ఇక్కడ పైన కాల్ ఆప్షన్ ఉంది. డైరెక్ట్గా వాళ్ళ కస్టమర్కి మనం కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసి మనం క్వైరీస్ని అడగొచ్చు. అట్లా ఏంటంటే మనకి వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రోడక్ట్ గురించి. ఇక్కడ ఉన్న ఇమేజెస్ కాకుండా వాళ్ళని మన ఒరిజినల్ ప్రోడక్ట్ ఇమేజెస్ కూడా మనం అడగొచ్చు. ఫోటోస్, వీడియోస్ షేర్ చేయమని చెప్పొచ్చు. అవునండి, ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఏంటంటే నాకు ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఒరిజినల్ ఇమేజ్ కావాలని ఇక్కడ మనం మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. ఒకవేళ వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే బిజీగా ఉంటే మీరు డైరెక్ట్ కాల్ చేసి కూడా వాళ్ళని డీటెయిల్స్ అడగొచ్చు. ఇట్లా ఏంటంటే మనకి ట్రస్టెడ్ గా ఉన్న సప్లయర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. ఎగ్జాంపుల్ ఇక్కడ జ్యువెలరీ ఐటమ్ ఓపెన్ చేశాను. వీళ్ళు కూడా మనకి సప్లయర్స్ ఉన్నారు. వీళ్ళకి 2287 ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళకి కూడా 5 స్టార్ రేటింగ్ ఉంది. కాబట్టి వీళ్ళు కొద్దిగా జెన్యూన్ సప్లయర్స్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేసుకుని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ప్రీవియస్ గా ఉన్న ప్రోడక్ట్ ని ఒకటి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ప్రైస్ చూడండి 470 ఉంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ గా నేను 100 ఎక్స్ట్రా పెడతాను, అంటే 570గా దీన్ని 570గా నేను ప్రమోట్ చేస్తాను. 570గా ప్రమోట్ చేస్తే ఎవరన్నా కస్టమర్ ఈ ప్రోడక్ట్ నుంచి మనల్ని కాంటాక్ట్ అయితే మనం ఇక్కడ ఆర్డర్ నౌ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనమే ఆర్డర్ పెడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక పేజీని క్రియేట్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఒక పేజీని క్రియేట్ చేశాను. ఉమెన్స్ ఫ్యాషన్ ట్రెండీ అని ఇట్లా ఒక పేజీని క్రియేట్ చేశాను. ఇది రీసెంట్గా క్రియేట్ చేశాను. ఇందులో ఏంటంటే నేను ఇట్లా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఏం చేస్తారంటే ఈ ప్రొడక్ట్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి మీరు క్యాన్వా అప్లికేషన్ ఓపెన్ చేయండి. క్యాన్వా అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ ప్రొడక్ట్ ఇమేజెస్ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి మీరు కూడా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయండి. ఇప్పుడు నేను పైన సెర్చ్లో ఇన్స్టాగ్రామ్ రీల్ అని సెర్చ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక డెమో టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ఇమేజెస్ అన్నిటిని డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ షేర్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆల్ ఇమేజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్ ఏం చేస్తాను, ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అన్ని ఇక్కడ చూపించినాయి. ఇవి ఏం చేస్తారంటే మీరు 1 by 1 యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ యాజ్ న్యూ పేజెస్ మీద క్లిక్ చేయండి. మీకు ఇట్లా ఇమేజెస్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ యాడ్ అయిన తర్వాత మీరు ఇమేజెస్కి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. యాడ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్కి సంబంధించిన టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సిల్క్ శారీ అని కానీ ఇక్కడ ఇచ్చారు కదా ఈ డిస్క్రిప్షన్ని, శారీ విత్ అన్స్టిచ్ బ్లౌజ్ అని ఉంది. ఈ టెక్స్ట్ని మీరు కాపీ చేసుకుని ఇక్కడ టెక్స్ట్గా యాడ్ చేయండి. అట్లా ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉందని ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ కూడా నేను టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ అని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇట్లా ఏంటంటే మీరు ఒక వీడియోని క్రియేట్ చేయండి. ఇట్లా ఇమేజెస్ పెట్టుకొని వీడియోని క్రియేట్ చేసి పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అదేంటంటే మీకు వీడియోగా డౌన్లోడ్ అయిపోతుంది. అట్లా డౌన్లోడ్ అయిన వీడియోని
మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి రీల్ ఆప్షన్లోకి వెళ్ళండి. మనం డౌన్లోడ్ చేసిన నేను ఇట్లా ఎగ్జాంపుల్గా ఒక వీడియోని ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను. ఇట్లా మీరు కూడా ఒక వీడియోని ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. మనం ఆల్రెడీ కాపీ చేసిన డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ని ఎంటర్ చేయండి. హ్యాష్ ట్యాగ్స్ కోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లో ఇంటాక్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇంటాక్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. అది ఎట్లా చూపిస్తుంది అంటే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ట్యాగ్స్ని ఇవ్వండి. శారీస్ అని ఇవ్వండి, ఆన్లైన్ షాపింగ్ అని ఇవ్వండి. ఇట్లా ఇచ్చిన తర్వాత జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొన్ని ట్యాగ్స్ మీకు జనరేట్ అవుతుంది. ఈ ట్యాగ్స్ని మీరు కాపీ చేసుకోండి. ఇట్లా ట్యాగ్స్ జనరేట్ అయినాయి కదా, ఈ ట్యాగ్స్ మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ చేయండి ఆ ట్యాగ్స్ని. ఇట్లా మీకు ట్యాగ్స్ అనేవి పేస్ట్ అయిపోతాయి. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ టాపిక్స్ని కూడా యాడ్ చేయాలి. ఈ టాపిక్స్ ఎట్లా ఉండాలంటే మనకు ప్రోడక్ట్ సంబంధించిన టాపిక్స్ని ఒక 3 యాడ్ చేయొచ్చు మనం ఇక్కడ. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే డ్రెస్సెస్ని యాడ్ చేస్తాను, స్టైల్స్ అండ్ ట్రెండ్స్ని యాడ్ చేస్తాను, క్లాతింగ్ అని యాడ్ చేస్తాను. ఇట్లా 3 టాపిక్స్ని యాడ్ చేసి డన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మన లొకేషన్ని ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఇండియా వైడ్గా కావాలంటే ఇండియాని సెర్చ్ చేయండి, లేకపోతే మీకు లోకల్లో ఉన్న ఏరియాని కావాలంటే ఆ ఏరియాని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఇండియాని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్స్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ప్రొడక్ట్ అనేది ఇట్లా డిస్ప్లే అవుతుంది. మీ రీల్స్ సెక్షన్లో ఇట్లా వీడియోగా అది డిస్ప్లే అవుతుంది. ఇట్లా వీడియోగా మీరు పెట్టుకున్న తర్వాత ఎవరన్నా ఈ వీడియో నచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు అతని దగ్గర కస్టమర్ డీటెయిల్స్ తీసుకుంటారు. కస్టమర్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ యాప్లోకి వచ్చి మీరే ఆ కస్టమర్ బదులు ఆర్డర్ పెడతారు. ఇక నేనేం చేస్తానంటే ఆర్డర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే సైజుని సెలెక్ట్ చేస్తాను, కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇట్లా అడ్రస్ ఇస్తారు కదా, యాడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేసి ఆ కస్టమర్ మనం ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో కస్టమర్ నేమ్, మొబైల్ నెంబర్, ఫుల్ అడ్రస్, స్టేట్ ఇవన్నీ ఎంటర్ చేసి ఫస్ట్ అడ్రస్ని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ చూపిస్తుంది. అడ్రస్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అడ్రస్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 500 మనకి. ఈ 500 కదా, దీంట్లో ఏం చేస్తామంటే మనం 600 పెడతాం. 600 పెడితే ఏమైందంటే మనకి 95 రూపీస్ అనేది కమిషన్ వస్తుంది. ఇక్కడ యువర్ మార్జిన్ అని ఉంది కదా 95, ఇది మన కమిషన్. ఇక్కడ ఏంటంటే సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే డౌన్కి వచ్చి ఒకసారి వెరిఫై చేసుకోండి ఆర్డర్ డీటెయిల్స్ అన్ని. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాం. ఈ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఈ ప్రోడక్ట్ కస్టమర్కి డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత మనకి ఈ మార్జిన్ అమౌంట్ ఉంటుంది కదా, ఈ 95 రూపీస్ అనేది ఇది మన బ్యాంక్ అకౌంట్లోకి రిసీవ్ అవుతుంది. ఇట్లా మనం ప్రొడక్ట్స్ని రీసేల్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు.